నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. నమస్కారం పిల్లలు. ఈరోజు మనం మ్యాథ్స్లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి నేర్చుకోబోతున్నాం. ఎప్పుడైనా ఆలోచించారా, మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు కనిపించే డిస్కౌంట్లు, లేదా బ్యాంకులో మన డబ్బుల మీద వచ్చే వడ్డీ, వీటన్నింటి వెనుక ఎలాంటి లెక్కలుంటాయో? ఈరోజు మనం చాప్టర్ 5 కంపేరింగ్ క్వాంటిటీస్ యూజింగ్ ప్రపోర్షన్, అంటే పరిమాణాలను నిష్పత్తిని ఉపయోగించి పోల్చడం అనే చాప్టర్లోకి వెళదాం. చూడండి, ఈ చాప్టర్ కేవలం నంబర్స్ గురించి మాత్రమే కాదు, మన డైలీ లైఫ్లో, అంటే షాపింగ్ చేసేటప్పుడు, బ్యాంక్ లావాదేవీల్లో, చివరికి మన దేశ జనాభా పెరుగుదలలో కూడా ఈ మ్యాథ్స్ మనకు ఎలా ఉపయోగపడుతుందో చూపిస్తుంది. సో మనం కలిసి ఇవన్నీ తెలుసుకుందాం. సరే, ఈరోజు మన లెసన్లో ఈ 6 టాపిక్స్ కవర్ చేస్తాం. మనం ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్దాం. రైట్. ముందుగా సెక్షన్ 1 పర్సెంటేజెస్. అసలు పోలికలకు బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఇవే. సో మొదట వీటి గురించే తెలుసుకుందాం. అసలు ఈ పర్సెంటేజ్ అంటే ఏంటి? చాలా సింపుల్. పర్సెంట్ అనే పదంలోనే దాని అర్థం ఉంది. పర్సెంట్ అంటే ప్రతి 100కు అని. అంటే ఏదైనా ఒక విలువని 100లో ఎంత భాగం అని చెప్పడమే పర్సెంటేజ్. దాన్ని మనం ఈ సింబల్ పర్సెంటేజ్తో చూపిస్తాం. ఫార్ములా చూడండి. పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ బై టోటల్ వాల్యూ ఇంటూ 100. సరే, ఒక వాల్యూ పెరిగింది లేదా తగ్గింది అనుకుందాం. ఆ మార్పుని శాతంలో ఎలా చెప్పాలి? దానికి ఇక్కడ 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ 1, ముందుగా ఎంత మార్పు వచ్చిందో కనుక్కోవాలి. అంటే న్యూ వాల్యూ నుండి ఓల్డ్ వాల్యూ తీసేయాలి. స్టెప్ 2, వచ్చిన ఆ మార్పుని అసలు విలువతో, అంటే ఒరిజినల్ వాల్యూతో భాగించాలి. ఇక ఫైనల్గా స్టెప్ 3, దాన్ని 100తో మల్టిప్లై చేస్తే మనకు పర్సెంట్ ఆఫ్ చేంజ్ వచ్చేస్తుంది. చూడండి, ఈ మార్పు అనేది పెరుగుదల కావచ్చు లేదా తగ్గుదల కావచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక వాల్యూ 10 నుంచి 22కి పెరిగింది. మార్పు ఎంత? 12. ఇప్పుడు పర్సెంటేజ్ చేంజ్ ఫార్ములా ప్రకారం 12/10 ఇంటూ 100 చేస్తే 120% పెరుగుదల వచ్చింది. అదే ఇంకో ఎగ్జాంపుల్, 50 నుంచి 34కి తగ్గింది. ఇక్కడ మార్పు -16. సో -16/50 ఇంటూ 100 చేస్తే -32% వచ్చింది. అంటే 32% తగ్గుదల అన్నమాట. అయితే ప్రతిసారి మన దగ్గర క్యాలిక్యులేటర్ ఉండదు కదా, ముఖ్యంగా షాపింగ్ చేసేటప్పుడు. అలాంటప్పుడు మనం ఎగ్జాక్ట్ ఆన్సర్ కాకుండా ఒక అంచనా వేయడం నేర్చుకోవాలి. దీన్నే ఎస్టిమేషన్ అంటాం. అంటే నంబర్స్ని రౌండ్ ఆఫ్ చేసి లెక్కల్ని ఈజీగా, ఫాస్ట్గా చేయడం అన్నమాట. ఓకే, ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీ బిల్లు ₹577.80 అయింది. దానిమీద 15% డిస్కౌంట్ ఉంది. దీన్ని ఎలా అంచనా వేయాలి? స్టెప్ 1, ముందుగా 577.8ని దగ్గరలో ఉన్న రౌండ్ ఫిగర్ 580కి మార్చుకుందాం. లెక్క ఈజీ అవుతుంది. స్టెప్ 2, ఇప్పుడు 15%ని డైరెక్ట్గా కాకుండా 10% ప్లస్ 5%గా విడదీద్దాం. స్టెప్ 3, 580లో 10% అంటే అంతా చాలా ఈజీ, ₹58. స్టెప్ 4, మరి 5% అంటే 10%లో సగం కదా, సో 58లో సగం ₹29. ఇక చివరి స్టెప్, ఈ రెండింటినీ కలపండి. 58 ప్లస్ 29 మొత్తం ₹87. సో మనకు సుమారుగా ₹87 డిస్కౌంట్ వస్తుంది. చూసారా ఎంత సింపులో? రైట్. పర్సెంటేజెస్ బేసిక్స్ అర్థమయ్యాయి కదా. ఇప్పుడు సెక్షన్ 2కి వెళ్దాం. ఈ పర్సెంటేజెస్ని బిజినెస్లో ఎలా వాడతారో చూద్దాం. అంటే మనం ఇప్పుడు డిస్కౌంట్స్, ప్రాఫిట్, లాస్ వీటి గురించి మాట్లాడుకోబోతున్నాం. మీరు ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఒక డ్రెస్ మీద ఒక ప్రైస్ ట్యాగ్ ఉంటుంది కదా, ఆ ట్యాగ్ మీదున్న ప్రైస్నే మార్క్డ్ ప్రైస్ లేదా ఎంపీ అంటాం. దీన్నే లిస్ట్ ప్రైస్ అని కూడా అంటారు. ఇప్పుడు ఆ మార్క్డ్ ప్రైస్ మీదే మనకు డిస్కౌంట్ ఇస్తారు. అంటే ఆ ప్రైస్ ట్యాగ్ మీద ఉన్న ధర నుండి కొంత తగ్గించడం అన్నమాట. సో డిస్కౌంట్ అంటే మార్క్డ్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. మరి డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎలా కనుక్కోవాలి? ఫార్ములా సింపుల్, డిస్కౌంట్ డివైడెడ్ బై మార్క్డ్ ప్రైస్ ఇంటూ 100. గుర్తుంచుకోండి, డిస్కౌంట్ ఎప్పుడూ మార్క్డ్ ప్రైస్ మీదే లెక్కిస్తారు. ఓకే, ఇక్కడ మరో 2 చాలా ముఖ్యమైన పదాలున్నాయి. ఒకటి కాస్ట్ ప్రైస్, అంటే సిపి. ఇది ఆ షాప్ వాళ్ళు ఆ వస్తువును కొనడానికైన ఖర్చు. రెండవది
సెల్లింగ్ ప్రైస్ అంటే ఎస్పి. ఇది డిస్కౌంట్ అంతా పోగా మనం అంటే కస్టమర్ ఫైనల్గా కట్టే డబ్బు. సరే, మరి ఆ షాప్ వాళ్ళకి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అని ఎలా తెలుస్తుంది? లాజిక్ చాలా సింపుల్. వాళ్ళు అమ్మిన ధర ఎస్పి, వాళ్ళు కొన్న ధర సిపి కన్నా ఎక్కువగా ఉంటే అది ప్రాఫిట్ అంటే లాభం. ఒకవేళ వాళ్ళు కొన్న ధర కన్నా తక్కువకి అమ్మితే అప్పుడు అది లాస్ అంటే నష్టం. వాటి మధ్య తేడానే ప్రాఫిట్ లేదా లాస్. ఇక ప్రాఫిట్ పర్సెంటేజ్ లేదా లాస్ పర్సెంటేజ్ ఎలా లెక్కించాలి? ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి. ప్రాఫిట్ పర్సెంటేజ్ అయినా లాస్ పర్సెంటేజ్ అయినా ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వెల మీద మాత్రమే లెక్కించాలి, సెల్లింగ్ ప్రైస్ మీద కాదు. ఈ స్లైడ్లో ఉన్న ఫార్ములాలు అవే. ఓకే, ఇప్పుడు సెక్షన్ 3 టాక్సెస్. మనం ఏదైనా కొన్నప్పుడు ఫైనల్ బిల్ చూస్తే వస్తువు ధరతో పాటు అదనంగా కొంత అమౌంట్ ఉంటుంది కదా, ఆ వేట్ టాక్సెస్. ఇప్పుడు మనం సేల్స్ ట్యాక్స్, వ్యాట్, జీఎస్టీ వీటి గురించి తెలుసుకుందాం. గతంలో వస్తువుల మీద సేల్స్ ట్యాక్స్ లేదా వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటే వేట్ అనే పన్నులుండేవి. ఇది ప్రభుత్వం వస్తువుల అమ్మకం మీద విధించే అదనపు పన్ను. షాప్ వాళ్లు మన దగ్గర నుండి కలెక్ట్ చేసి ప్రభుత్వానికి కడతారు. ఉదాహరణకి ఈ సైకిల్ ధర 5,200 రూపాయలు అనుకుందాం. దానిమీద 14.5% VAT యాడ్ అయ్యింది. అంటే మనం 5,200తో పాటు 5,200 మీద 14.5% ట్యాక్స్ కూడా కట్టాలి. ఆ ట్యాక్స్ అమౌంట్ ఎంత? 754 రూపాయలు. సో ఫైనల్ బిల్ 5,200 ప్లస్ 754 మొత్తం 5,954 రూపాయలు అవుతుంది. అయితే ఈ వ్యాట్, సేల్స్ ట్యాక్స్ లాంటి రకరకాల పన్నులన్నింటినీ తీసేసి వాటి స్థానంలో ఇప్పుడు ఒకే పన్ను విధానం వచ్చింది. అదే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, షార్ట్గా జీఎస్టీ. ఇప్పుడు మనం కొనే చాలా వస్తువుల మీద ఈ జీఎస్టీనే చూస్తాం. సరే, ఇప్పుడు ఒక చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్, తెలుగులో చక్రవడ్డీ అంటారు. డబ్బు తనంతట తానే ఎలా పెరుగుతుందో, వడ్డీ మీద వడ్డీ ఎలా వస్తుందో ఇందులో చూస్తాం. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ రెండింటికి తేడా ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్లో మీరు పెట్టిన అసలు మీద మాత్రమే ప్రతి ఏటా వడ్డీ వస్తుంది, అసలు మారదు. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అలా కాదు. మొదటి సంవత్సరం వచ్చిన వడ్డీని రెండో సంవత్సరానికి అసలుపు కలిపేస్తారు. అంటే ఇప్పుడు అసలు పెరిగింది, సో రెండో సంవత్సరం వడ్డీ ఆ పెరిగిన కొత్త అసలు మీద వస్తుంది. అంటే వడ్డీ మీద కూడా వడ్డీ అనమాట. మరి దీనికి ఫార్ములా ఎలా వచ్చింది చూద్దాం. మొదటి సంవత్సరం తర్వాత మొత్తం అమౌంట్ ప్రిన్సిపల్ P ప్లస్ ఇంట్రెస్ట్. దాన్ని సింప్లిఫై చేస్తే P ఆఫ్ 1+R/100 అవుతుంది. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ రూల్ ప్రకారం ఈ అమౌంట్ రెండో సంవత్సరానికి కొత్త ప్రిన్సిపల్ అవుతుంది. సో రెండో సంవత్సరం చివరన అమౌంట్ కావాలంటే ఈ కొత్త ప్రిన్సిపల్ని మళ్ళీ 1+R/100తో మల్టిప్లై చేయాలి. అప్పుడు P ఆఫ్ 1+R/100 స్క్వేర్ అవుతుంది. చూసారా, ఒక ప్యాటర్న్ వస్తుంది. అదేవిధంగా n సంవత్సరాల తర్వాత అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు P ఆఫ్ 1+R/100 పవర్ n అవుతుంది. సో ఇవి మనం వాడే ఫైనల్ ఫార్ములాలు. మొత్తం అమౌంట్ ఏ కనుక్కోవాలంటే A ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1+R/100 పవర్ n. ఒకవేళ కేవలం కాంపౌండ్ ఇంట్రెస్ట్ CI మాత్రమే కావాలంటే వచ్చిన అమౌంట్ నుండి ప్రిన్సిపల్ Pని తీసివేయాలి. అప్పుడు ఫార్ములా P ఇంటూ 1+R/100 పవర్ n మైనస్ 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెక్షన్ అడ్వాన్స్డ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే ఈ ఫార్ములాలో ఇంకా ఎలాంటి వేరియేషన్స్ ఉంటాయి, దీన్నింకా ఎక్కడెక్కడ అప్లై చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. వడ్డీ ఎప్పుడూ సంవత్సరానికి ఒకసారే లెక్కించాలని రూల్ లేదు. కొన్ని బ్యాంకులు సంవత్సరానికి 2 సార్లు అంటే ప్రతి 6 నెలలకొకసారి వడ్డీని లెక్కిస్తాయి. దాన్ని హాఫ్ ఇయర్లీ లేదా సెమీ యాన్యువల్లీ అంటారు. అలాంటప్పుడు ఫార్ములాలో 2 చిన్న మార్పులు చేయాలి. సంవత్సర వడ్డీ రేటు Rని సగం చేయాలి, అంటే R/2 తీసుకోవాలి. అలాగే సంవత్సరాలలో ఉన్న టైం Nని రెట్టింపు చెయ్యాలి, అంటే 2n హాఫ్ ఇయర్స్గా తీసుకోవాలి. ఎందుకంటే ఒక సంవత్సరంలో 2 6 నెలలు ఉంటాయి కదా. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా కేవలం బ్యాంకులకే కాదు, వేరే విషయాలకు కూడా అప్లై అవుతుంది. ఉదాహరణకు ఒక సిటీ జనాభా పెరుగుదలని లెక్కించడానికి, లేదా మనం కొన్న ఒక బైక్ లేదా మెషిన్ విలువ ప్రతి ఏటా ఎంత తగ్గుతుందో, అంటే డిప్రిసియేషన్ని కనుక్కోవడానికి కూడా ఈ ఫార్ములానే వాడతాం. జనాభా పెరుగుదలకు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక సిటీ జనాభా 12 లక్షలు,
సంవత్సరానికి 4% చొప్పున పెరుగుతోంది. 2 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత? ఇక్కడ ప్రిన్సిపల్ పి బదులు ప్రారంభ జనాభా 12 లక్షలు, రేట్ ఆర్ బదులు 4, టైం ఎన్ బదులు 2 తీసుకుంటాం. మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే ఫైనల్ పాపులేషన్ 12,99,920 అవుతుంది. ఇప్పుడు డిప్రిషియేషన్కి ఒక ఎగ్జాంపుల్. ఒక మెషిన్ విలువ 10,000 రూపాయలు. ప్రతి సంవత్సరం దాని విలువ 5% తగ్గుతోంది. ఒక సంవత్సరం తర్వాత దాని విలువ ఎంత? ఇక్కడ విలువ పెరుగుతోంది కాదు, తగ్గుతోంది. సో ఫార్ములాలో ఒక్కటే మార్పు, 1 ప్లస్ r/100 బదులు 1 మైనస్ r/100 వాడతాం. మైనల్ గుర్తు వస్తుంది. సో 10,000 ఇంటూ 1 మైనస్ 5/100 పవర్ 1 చేస్తే దాని విలువ 9,500 రూపాయలవుతుంది. సరే, మనం థియరీ అంతా నేర్చుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని ప్రాక్టీస్లో పెట్టే టైం వచ్చింది. సెక్షన్ 6, కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. నేను ప్రసాద్ దగ్గర 12,000 రూపాయలు అప్పు తీసుకున్నాను. 6% సింపుల్ ఇంట్రెస్ట్ చొప్పున 2 సంవత్సరాలకి. ఒకవేళ నేను అదే అప్పుని సింపుల్ ఇంట్రెస్ట్కి బదులుగా 6% కాంపౌండ్ ఇంట్రెస్ట్కి తీసుకునుంటే నేను ఎంత ఎక్కువ అమౌంట్ కట్టాల్సొచ్చేది? ఇది ప్రశ్న. దీనికి ఆన్సర్ కావాలంటే మనం 2 క్యాలిక్యులేషన్స్ చేయాలి. ఫస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో చూద్దాం. మన ఫార్ములా SI = P × T × R/100. P = 12,000, T = 2, R = 6. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ 1,440 రూపాయలు వస్తుంది. సో 2 సంవత్సరాల తర్వాత కట్టాల్సిన మొత్తం అమౌంట్ 12,000 ప్లస్ 1,440 అంటే 13,440 రూపాయలు. ఇప్పుడు రెండో పార్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం లెక్కేద్దాం. ఇక్కడ మనం డైరెక్ట్గా అమౌంట్ ఫార్ములా వాడదాం. A = P × 1 + R/100 పవర్ n. మన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే 12,000 × 1 + 6/100 స్క్వేర్. దీన్ని సాల్వ్ చేస్తే ఫైనల్ అమౌంట్ 13,483.20 రూపాయలు వస్తుంది. చూసారా, సింపుల్ ఇంట్రెస్ట్ కన్నా ఎక్కువ వచ్చింది. ఇప్పుడు మన ఫైనల్ క్వశ్చన్ ఏంటి? ఎంత ఎక్స్ట్రా అమౌంట్ కట్టాలి? చాలా సింపుల్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ నుండి సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ని తీసేయాలి. అంటే 13,483.20 మైనస్ 13,440. మనకొచ్చే ఆన్సర్ 43.20 రూపాయలు. సో కాంపౌండింగ్ వల్ల అదనంగా 43 రూపాయల 20 పైసలు కట్టాల్సొచ్చేది. రైట్. ఈ చాప్టర్ని క్లోజ్ చేసే ముందు మనం నేర్చుకున్న కీ ఫార్ములాలు అన్నింటినీ ఒకసారి త్వరగా రివైజ్ చేసుకుందాం. పర్సెంట్ చేంజ్, డిస్కౌంట్, ప్రాఫిట్ పర్సెంటేజ్, సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్, అలాగే డిప్రిసియేషన్కి మైనస్ వాడాలని, హాఫ్ ఇయర్లీ అయితే రేట్ని సగం చేసి టైంని డబుల్ చేయాలని గుర్తుంచుకోండి. సో ఈ కాన్సెప్ట్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు వీటిని ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మన డైలీ లైఫ్లో ఇవి ఎంత ఉపయోగపడతాయో మీకే అర్థమవుతుంది. కీప్ ప్రాక్టీసింగ్ అండ్ లెట్స్ మేక్ లెర్నింగ్ ఈజీ. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.